ఇప్పుడు 44వ శ్లోకం గురించి చెప్పుకుందామండి. ఇక్కడ శంకరాచార్యుల వారు మనస్సుని గుహతో పోల్చారు. ఇప్పటిదాకా ఎలాగా ముందేమో కోటతో పోల్చారు, తర్వాత అరణ్యంతో పోల్చారు, ఇప్పుడు గుహతో పోలుస్తున్నారు. ముందు శ్లోకాన్ని చదువుకుందాం. కరలగ్న మృగ కరీంద్ర భంగో ఘన శార్దూల విఖండనోస్త జంతు గిరిశో విసిదాకృతిశ్చ చేతః కుహరే పంచముఖోస్తి మే కుతోభీ. అంటే ఇక్కడ ఏంటంటే ఈశ్వరుణ్ణి సింహంగా వర్ణించి చెప్తున్నారు అన్నమాట. సింహరూపంగా వర్ణించి అతన్ని స్తుతిస్తున్నారు. ముందు విడదీసుకుందాం. కరలగ్న మృగ అంటే చేతి యందు లేడి కలవాడు అని మనకు అది తెలుసు కదా. కరీంద్ర భంగ అంటే గజాసురుని భంగపరిచిన వాడును, అంటే ఏనుగులు చంపేది అని కూడా. ఘనశార్దూల విఖండన అంటే గొప్ప వ్యాఘ్రమును ఖండించిన వాడును, అంటే వ్యాఘ్రాసుని చంపాడు కదా. వ్యాఘ్రాసుని చంపి ఆ చర్మాన్ని ధరిస్తాడు కదండి శివుడు. అస్తజంతు అంటే నశింపజేయబడిన జంతువులు కలవాడును, అంటే సమస్త జంతువులతో కూడిన ప్రపంచాన్ని లయం చేస్తాడనమాట. తర్వాత గిరిసహ పర్వతమునందు శయనించేవాడును. విసిదాకృతి అంటే విసద ప్లస్ ఆకృతి తెల్లని శరీర కాంతి కలిగినవాడు. అయినా పంచముఖ 5 ముఖములు కలవాడును, అంటే అదే సింహాపరంగా అయితే తెరవబడిన ముఖం కలది. అయినా పరమేశ్వరుడు అనే సింహము చేతకుహరే హృదయము అనే గుహయందు అస్థి ఉన్నాడు ఉన్నది. మే నాకు భీ భయము కుతః ఎక్కడిది అంటే సాక్షాత్తు సింహం నా గుహలో కూర్చుని ఉంటే అది మనకి తెలుసు కదండి. సింహం ఉందంటే మిగతా జంతువులు ఏవి దగ్గరకు కూడా రావు కదా. అయితే ఇక్కడ ఏంటంటే కంపారిటివ్ స్టడీ చేశారనమాట, చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సింహాన్ని వర్ణిస్తూనే శివుణ్ణి సింహంగా వర్ణిస్తున్నారు అనమాట. ఎలాగో చూద్దాం. ఫస్ట్ లైన్ ఉన్నది కదా, కరలగ్న మృగ అంటే ఇక్కడ సింహపరంగా శివుని పరంగా అర్థం చెప్పుకుందాం మనం. చేతి యందు లేడి కలవాడు శివుడు, అది మనందరికీ తెలుసు. దక్షయజ్ఞ సమయంలో యజ్ఞం కాస్త లేడి రూపాన్ని ధరిస్తే శివుడు వెళ్ళి దాన్ని చేతితో పట్టుకుంటాడు. అందుకే ఇంతకుముందు చెప్పాను కదా, మల్లికార్జునుడు ఉత్సవమూర్తిని చూస్తే మీరు చేతిలో లేడి ఉంటుందండి. అయితే ఇంకా సింహం పరంగా మీరు చూస్తే సింహం కూడా తన పంజాతో కొట్టి లేడిని పట్టుకుంటుందండి. కాబట్టి శివుడు సింహము 2 కరలగ్న మృగ అంటే ఇద్దరికి కూడా అందులోకే వస్తారు. తర్వాత ఏంటి కరీంద్ర భంగ అంటే గజమును సంహరించిన వాడు అని అర్థం అనమాట. అది మనకి తెలుసు కదా, శివుడు గజాసురుణ్ణి చంపాడు అని. అలాగే మరి సింహం కూడా ఏనుగుని చంపుతుంది, ఏనుగుని సంహరించేది సింహమే. అయితే 3వ పదం ఘనశార్దూల విఖండన అంటే శార్దూల అంటే పులి అని వ్యాఘ్రం మనకి తెలుసు కదా. ఈశ్వరుడు వ్యాఘ్రాసుని సంహరిస్తాడు. వ్యాఘ్రాసుని సంహరించే ఆ పులి చర్మాన్ని తనకి నడుంకి కట్టుకుంటాడు అనమాట, అదే వస్త్రంగా ధరిస్తాడు. అయితే సింహం కూడా పులిని చంపుతుంది, అది మనకి తెలుసు. తర్వాత అస్తజంతు అంటే జంతువులను నశింపచేసేవాడు, అంతం చేసేవాడు అని. అది ఎలాగా అంటే ఈశ్వరుడు ప్రళయ సమయంలో ప్రాణులన్నింటినీ తనలో లయం చేసుకుంటాడండి. అదే సింహం అనుకోండి, జంతువులన్నిటినీ నాశనం చేస్తుంది. సింహం అంటే చాలా అన్నీ భయపడిపోతాయి అన్నమాట, జంతువులు దూరంగా పారిపోతాయి అన్నమాట. తర్వాత గిరిసహ అంటే శివుడు పర్వతంపై శయనించేవాడు అని, పర్వతాల్లో ఉండేవాడు అని.
అంటే కైలాసగిరిపై శయనిస్తాడు కదండి. అలాగే మల్లికార్జునుడు శ్రీశైలంలో ఉంటాడు కదండి. అలాగే మీరు సింహాన్ని చూస్తే సింహాన్ని కూడా పర్వతాలపైనే తిరుగుతూ అక్కడే నిద్రిస్తుంది అనమాట. కాబట్టి దాన్ని కూడా గిరిసా అని అనవచ్చు అనమాట. తర్వాత విశదాకృతి, విశద ప్లస్ ఆకృతి అనగా తెల్లని ఆకారం కలిగినవాడు శివుడు. సింహం కూడా తెల్లని ఆకారం కలదే చెప్పాలి అంటే. తర్వాత చేత కుహరే పంచముఖోస్తి అంటే పంచముఖ అంటే 5 ముఖాలు కలిగినవాడు శివుడు. సింహం కూడా పంచముఖమే అని చెప్పాలి. ఎందుకు అంటే పంచ అంటే విస్తరించినది అని అర్థం అనమాట. దానికి పెద్ద నోరు, బాడీ నడుం సన్నగా ఉంటుంది కానీ బుర్ర అది మొహం చూస్తే ఆ జూలుతో కలిపి ఇంత పెద్దగా కనబడుతుంది. ప్లస్ దాని నోరు ఇప్పితే అంత విస్తరించి ఉంటుంది అన్నమాట. కాబట్టి విస్తరించినమైన నోరు, విశాలమైన నోరు కలది కాబట్టి పంచముఖ అంటున్నారు అన్నమాట. ఈ చేత కుహరే అంటే చేత కుహరే అంటే మనస్సు. చేత్ అంటే మనస్సు కదండి. మనస్సు అనే గుహ సింహం గుహలో ఉంటుంది, అది మనకు తెలుసు. సో శంకర్లు శివుడి గురించి ఏం చెప్తున్నారు? తన మనస్సు గుహ వంటిదని, అందులో పంచముఖ అనగా సింహం వంటి శివుడు ఉన్నాడని ఇక్కడ చెప్తున్నారు. అయితే అప్పుడు ఒకవేళ అదే కానీ అలా కానీ చేస్తే మే కుతోభీహి, మే అంటే నాకు, భీ అంటే భయం, కుతః అంటే ఎక్కడుంది అని. ఇంకా నాకెందుకు భయం? ఒకవేళ సింహం కానీ ఉంటే దరిదాపులకి జంతువులు ఏమైనా వస్తాయండి? ఇంకే జంతువులు దరిదాపులకి రావు. అలాగే మన మనస్సులో కానీ సాక్షాత్తు పరమశివుడు ఉండి శివుని తలంపుల్లో నువ్వు ఉన్నావు అంటే ఇంకేం భయం అండి మనకి? ఎటువంటి భయం లేదు. బికాజ్ అతడే అభయుడు అవుతాడు అని దానికి సారాంశం అనమాట. అందుకు అతను మనని ఇండైరెక్ట్లీ మనకి ఏమిటి తెలియ చెప్తున్నారు? ఎప్పుడూ సదా ఈశ్వరుని మన మనస్సులో నిలుపుకోండి అని సూచిస్తున్నారు అనమాట. ఎప్పుడైతే సాక్షాత్తు పరమశివుడు మన మనసుల్లో కూర్చుంటాడో మనకి ఎటువంటి విషయాల గురించి ఇంకా భయపడవలసిన అవసరమే లేదండి. ఓకే. అయితే ఇక్కడ ఈశ్వరుడు పంచముఖుడు అన్నారు కదా, దానికి మనకి తెలుసు కదండి. ఈశ్వరుడి పంచముఖాల పేర్లు తెలుసా? మనం రుద్రాభిషేకం చేసినప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట. అవి ఏంటి అంటే, 1 సద్యోజాతం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నోట్ చేసుకుని పెట్టుకోండి. ఈశ్వరుడి తాలూకు పంచముఖాల పేర్లు ఏంటంటే, 1 సద్యోజాతం, 2 వామదేవం, 3 అఘోరం, 4 తత్పురుషం, 5 ఈశానం. ఇవి 5 ముఖాలు ఉంటాయండి. అందుకు ఈశ్వరుడి పంచముఖుడు అంటారు. ఈశ్వరుడి తాలూకు పంచముఖాలకి ఇవి పేర్లు అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, సద్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. సో ఇదండి ఈ శ్లోకం. ఎప్పుడైతే సాక్షాత్తు పరమశివుడే కానీ మన మనసుల్లో కూర్చుని ఉండి నిరంతరం అతని తలుపుల్లో ఉంటే ఇంకా మిగతావేవి చెడ్డ గుణాలు మన దరిదాపులకు కూడా రావు. సో మనకి ఇంకా భయమే లేదు అని ఈ శ్లోకం ద్వారా తెలియచెప్తున్నారు. అయితే జ్ఞానం కావాలి అంటే యోగమూర్తి దక్షిణామూర్తిని, రక్షణ కావాలి అంటే శరభేశ్వరుడు అయిన భైరవమూర్తిని, ఉగ్రమూర్తి అయిన శరభేశ్వరుడిని, వీరభద్రుడు దక్షయజ్ఞం తర్వాత వీరభద్ర అవతారం ఎత్తుతాడు కదా, అది మహాభైరవమూర్తి, ఉగ్రమూర్తి అనమాట. మనకి రక్షణ కావాలి అన్నప్పుడు భైరవమూర్తిని, సుఖ సంతోషాలు కావాలి అంటే కైలాస పర్వతం మీద కూర్చున్న పరమేశ్వరుడు ఉన్నాడు కదా, ఉమాసహితుడైన ఆ భోగమూర్తిని ఆల్వేస్ మన మనసుల్లో కూర్చోపెట్టుకుంటే మనకి ఇవన్నీ లభిస్తాయండి.